మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామంలో కొక్కిరాల రఘుపతిరావు వనపర్తి భూమయ్యల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉచిత అంబలి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గడిచిన 6 సంవత్సరాల నుండి వనపర్తి రవి మాళిక దంపతుల ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న అంబలి చలివేంద్రాలు ఇలాగే కొనసాగుతూ బాటసార్ల దాహార్తి తీర్చాలని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. సార్ ఒక్క నిమిషం పట్టుకోండి. పొయ్యలేవా ఇంకా గ్లాస్ మరి गिलास पట్టుకో కొంచెం బొక్కర్ గిలాస్ పట్టుకో అక్క भाई గిట్టు గిట్టు కి పటేల్ సాబ్ కే ఆ సుధాకర్ తీస్తాడు దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామంలో కొక్కిరాల రఘుపతిరావు గారి పేరు మీద మరియు మా నాన్న వనపర్తి భూమయ్య గారి జ్ఞాపకార్థంగా ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా దండేపల్లి మండలం నుంచి వివిధ గ్రామాల నుండి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు గత 9.5-10 సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ నాన్న రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు ఒక 3-4 రోజులు చెప్పుకుంటూ పోయినా కానీ మా ప్రేమ్ సాగర్ రావు చేసిన సేవా కార్యక్రమాలు అంతుబట్టాయి. అదేవిధంగా అతని అడుగుజాడల్లో మేము నడిచి ఎంతో కొంత మాకు తోచినంత సాయం ప్రజలకు 3 నెలలు ఈ ఎండాకాలం అంబలి మరియు చలివేంద్రం ఓపెన్ చేయించి ప్రతి ఒక్కరికి దాహం తీర్చే విధంగా మేము మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు మా ప్రేమ్ సాగర్ రావు గారు కరోనా కాలంలో ప్రతి హాస్పిటల్కు ప్రతి కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్లు కానీ అన్నదానం కానీ అంబలి కేంద్రాలు కానీ మంచినీరు సరఫరా కానీ వాటర్ ట్యాంకుల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. అతనికి అడుగుజాడల్లో మేము ఎంతో కొంత చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. 5 నిమిషాలు వెయిట్ చేయండి దయచేసి. ఒక్క నిమిషం ఆగు. మాలిక రవి వాళ్ళ ఆధ్వర్యంలో